చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కంటే ఈవెంట్ మేనేజర్గా చక్కగా పనిచేస్తున్నాడట. సౌత్ ఇండియాలోనే ఆయన నెంబర్ 1 ఈవెంట్ మేనేజర్గా పేరు తెచ్చుకున్నారట. మరి కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టారని విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. గొప్ప కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కూడా అన్నారు. నమస్కారం అంబటి గారు, బాగున్నారా? మొన్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమం 10 రూపాయలు చేసామంటున్నారు చంద్రబాబు గారు, విన్నారా? ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ ఆర్భాటానికి, ఈ అంగరంగ వైభవంగా చేసినటువంటి ఫంక్షన్కి 100 కోట్ల రూపాయలు మీరు వెచ్చించినట్టుగా ప్రచారం జరుగుతోంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారా? ఎవరు చెప్పారండి మీకు? ముఖ్యంగా సోషల్ మీడియాలో, నెట్లో, వాట్సాప్లో వివరాలు కూడా ఇస్తున్నారు. దానికి నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి తెలియచేయదలుచుకున్నాను. అలాగా? అసలు మీ దగ్గర ఉన్న సమాచారం నిజమేనంటారా? ఇది నిజం కాకపోతే నిజమేమిటో వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. అయ్య బాబోయ్, ప్రభుత్వం తెగ ఇరుకుని పెట్టేస్తున్నారు మీరు. అబద్ధం చెప్పమంటే టపీమని చెప్పేస్తారు, కానీ నిజం చెప్పమంటే ఎవరు చెప్తారండి? పైగా చంద్రబాబు నిజం చెప్పమంటున్నారు మీరు. సరే, మీ దగ్గర ఉన్న సమాచారం నిజం అనుకుందాం, దేనికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. ప్రముఖుల రవాణాకి, అంటే విమానాలు, హెలికాప్టర్లు వగైరా, చంద్రబాబు నాయుడు గారు ఇన్విటేషన్లు ఇవ్వడం కోసం జపాన్, సింగపూర్ లాంటి దేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్ళినందుకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో సింగపూర్ నుంచి, అక్కడి నుంచి వచ్చిన వారు, హైదరాబాద్ నుంచి వచ్చిన వారు, లేదా ఢిల్లీ నుంచి వచ్చిన వారు, హెలికాప్టర్లు, ఇవన్నిటికీ కలిపి 199 కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా తెలుస్తా ఉన్నారు. ఏంటే రాకపోకలకి అంత ఖర్చా? ఎవరన్నారండి ఏపీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని? మొత్తం కలిపి సుమారుగా ఎంత ఖర్చు చేసి ఉంటారు చెప్పండి. దీని మొత్తానికి కలిపి 445.6 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 450 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేసినట్టుగా సమాచారం తెలుస్తా ఉన్నది. పోనీలండి, డబ్బులు ఖర్చు అయితే ఖర్చు అయ్యి, కానీ ప్రోగ్రామ్ మాత్రం చాలా గొప్పగా చేసామని చెప్పుకుంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళా సమావేశం పెట్టి కూడా బ్రహ్మాండంగా భోజనాలు పెట్టాం, అతిథులందరినీ కూడా తీసుకువెళ్ళి చక్కరంగా వాళ్ళ ఇంటికి చేర్చాం, అంతమంది వచ్చినా కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగకోకుండా ఇది చేశాం అని చాలా గొప్పగా చెప్పుకున్నారు. అలాగా? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? అదంతా చూసిన తర్వాత అందరికీ అనిపిస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ ముఖ్యమంత్రి కాదు, బెస్ట్ ఈవెంట్ మేనేజర్. బెస్ట్ ఈవెంట్ మేనేజరా? తోండ ముదురు ఉసరం వెళ్ళినట్లు ముఖ్యమంత్రి ముదురు ఈవెంట్ మేనేజర్ అయ్యారు ఏంటి కొంప తీసి? ఎవరైతే బెటర్ అంటారో, ముఖ్యమంత్రా లేకపోతే ఈవెంట్ మేనేజరా? పుష్కరాల్లో ఈవెంట్ మేనేజ్ అయిపోయి 29 మంది మరణానికి కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈవెంట్ను మాత్రం బ్రహ్మాండంగా మేనేజ్ చేశారు. బెస్ట్ ఈవెంట్ మేనేజర్గా సౌత్ ఇండియాలోనే ఆయనకి ఈ ఈవెంట్ తర్వాత వారికి పేరు వచ్చినట్టుగా తెలుస్తుంది తప్ప. చంద్రబాబు గారు సౌత్ ఇండియాలోని బెస్ట్ ఈవెంట్ మేనేజరా? అవార్డు కూడా ఇప్పించేటట్టు ఉన్నారా? అసలు నాకు విషయం చెప్పండి. ప్రత్యేక హోదా గురించి బాబు గారు ఆ రోజున మోడీ గారిని ఎందుకు అడగలేదు? మోడీ గారు ఎందుకు ఇవ్వలేదు? కేసు కావాలా? నీకు ప్రత్యేక హోదా కావాలంటే కేసే తీసేయండి, ప్రత్యేక హోదా నాకు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి అగ్రిమెంట్కి ప్రధానమంత్రి సాక్షిగా మీరు వచ్చినట్టుగా మొన్నే జరిగి చూసాం మనం. నాకు తెలియక అడుగుతాను, కేసుకి ప్రత్యేక హోదాకి ఏంటంటే సంబంధం? నాకు తెలియక అడుగుతాను, అమరావతి శంకుస్థాపనప్పుడు చివరి ఫోటో ఎలా దిగారండి? నాకు తెలీదు. ఎలా దిగారు చివరి ఫోటో? ప్రధానమంత్రి గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు 4 చేతులు పైకెత్తారు, పట్టుకున్నారంటే అంతా రాజీ పడిపోయాం, ఇంకేమి కేసులు లేవు అని చెప్పేటటువంటి ప్రయత్నం తప్ప ఏమైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఓహో, అంటే రాజీ అయిపోతే అలా చేతులు ఎత్తేస్తారనమాట. బాగుందండి, చాలా బాగుంది. అందరూ చేతులు కలిపి మా నెత్తిని చేతులు పెట్టారని అనుకుంటున్నారు ప్రజలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరో చక్రవర్తి గర్వాన్ని అణిచేశారని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం. ఆయన్ను అభినవ నీరో చక్రవర్తి అని పొగడకుండా ఉండలేకపోతున్నారని అన్నారు. కరప్షన్ను అరికట్టండి, లేకపోతే అవినీతి వ్యవహారాలకు ఒక మంత్రిని పెట్టండి అని చురకలట్టించారు.
నమస్తే సమ్మినేని సారు. ఏపీలో ఎట్లున్నది చంద్రబాబు సార్ పాలన? ఇవాళ 10% ఛార్జీలను పెంచారు. దానివల్ల కిలోమీటర్కి 8 నుంచి 9 రూపాయల వరకు ఈనాడివి ఈ ఛార్జీలు పెరగడం జరిగాయి. అవు చూసి చూసి దసరా తెల్లారే పెంచిండు. ఒకవైపునేమో మీరు దసరా నాడు ప్రధానమంత్రి గారిని తెచ్చి రాజధాని నగరం నిర్మాణానికి శంకుస్థాపన పేరుతో రంగుల కళ చూపించారు. ఏంది దసరా రోజు చంద్రబాబు సార్ రంగుల కళ చూపెట్టిండా? అటెంకల్ ఏం చేసిండు? ఆ రంగుల కళ ఒకవైపు చూపించి ఆ రంగుల కళ నుంచి బయట పడకముందేనే మీరు సమ్మగా వెనుక నుంచి బ్రహ్మాండమైనటువంటి మోత మోయించారు. ముందు పూత వెనుక వాత. ముందు పూత వెనక వాత. మంచిగా చెప్పిండ్లు. మరి చంద్రబాబు సార్ అంటే ఏందనుకున్నారు? అట్లనే ఉంటది వ్యవహారం. ఎంత దారుణంగా మీరు బిహేవ్ చేశారో చూడండి. దసరాకి బంపర్ ఆఫర్ అండి ఇది. మీరు ఇచ్చిన దసరా బంపర్ ఆఫరా పేద ప్రజలకి ఈ రాష్ట్రంలో? ఏం బంపర్ ఆఫరో ఏందో. ఇప్పటికే పాపంగా ఏపీలో జనాలు పరిశానలో ఉన్నారంటే ఇప్పుడు మూలిగే నక్క మీద తాటి ముంజ పడ్డట్లు బస్సు రేట్లు పెంచిండు చంద్రబాబు సారు. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలి. మీరు ఎన్నికల్లో నిలబడి ప్రజల ముందు నిలబడి మీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టలేదా ఇంటింటికి జాబ్ ఇస్తామని? అనలేదా? అనలేదంటే కంబైన్డ్ ప్రెస్ కరండి. ఇది పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీకేమైనా అభ్యంతరం పడుకుంటే మీరు ఎక్కడికి పిలిస్తే మేము ఎక్కడికి వస్తాం. మీ మేనిఫెస్టో మీరు వస్తారు కానీ వాళ్ళు రావద్దా? మంచిగా ఉన్నది మీ ముచ్చట. తెలిసి తెలిసి బొక్క బోర్ల పడతారా ఎవరన్నా? మీరు అనలేదా? ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు మేము ఇస్తాము, మీరు అకౌంట్స్ తెరిపించుకోండి అని చెప్పలేదా? బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి పెద్ద డాబు మాత్రం పలికారు మీరు. మరి ఓట్లు పడాలంటే గసంటి డాబు సరి మాటలు మస్తు చెప్పాలి. ఉత్తాన గెలుస్తారా? మరి గెలిచినాక పేట్లు పిరాయించుడు వాళ్ళకి అలవాటే కదా. శబాష్, మళ్ళా ఔరంగజేబు గుర్తుకొస్తున్నాడయ్యా. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం పాఠాలు. నయా నవరంగజేబుగా నీకు టైటిల్ వస్తాయా? ఏంది చిన్నప్పుడు చరిత్ర పుస్తకాలలో చదువుకున్న ఔరంగజేబు యాదికి వస్తున్నాడా? అది కాదు సార్, నాకు తెలియక అడుగుతున్నా. చంద్రబాబు సార్కు ఔరంగజేబుకు ఏంది సంబంధం? ఈ సార్ను చూస్తే గాయన ఎందుకు యాదికి వస్తున్నాడు మీకు? శబాష్ బాబు, మేము ఎవరదే రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నాడంట. రాష్ట్రం అలమటిస్తోంది. అప్పుల మంటల్లో రైతు, ఆకలి మంటల్లో పేదవాడు, ఉద్యోగం లేక యువకులు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అలమటించిపోతుంటే, ఆహాకారాలతో రోడ్ల మీద పరిగెడుతుంటే మీరు ఈవేళ బ్రహ్మాండంగా రంగురంగుల కళ్ళ కోసం అని చెప్పి మీరు చేస్తున్న పనేమిటి బాబు ఇది? అగో ఇందాకనేమో చంద్రబాబు సార్ను చూస్తే ఔరంగజేబు యాదికి వస్తున్నాడు అన్నారు. ఇప్పుడేమో నీరో చక్రవర్తి అంటున్నారు. ఒక్క చంద్రబాబు సార్ మోహన్ చూస్తే ఇంతమంది యాదికొచ్చుడంటే ఈ చిత్రమే. మరి నాకు నీరో చక్రవర్తిని కూడా తరదన్నేవయ్యా. శబాష్, అభినవ నీరో ప్రభువుగా నిన్ను కీర్తించకుండా ఉండలేకపోతున్నాం బాబు. అభినవ నీరో చక్రవర్తి ఉంది. ఏంది అభినవ నీరో చక్రవర్తి? అంటే నీరో చక్రవర్తి కంటే గొప్పనా? మీరు గా సారు తిడుతున్నారా పొగుడుతున్నారా? నాకేం సమజైతే లేదు. ఇంతవరకు ఆయనే ఈ చరిత్రహీనుల స్థానంలో పదిలంగా మీరున్నారని చెప్పి అనుకున్నాను. నీరో చక్రవర్తి ఉన్నాడు అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు మీరు నీరో గర్వభంగా నడిచావు కదా. నీరో గర్వభంగం చేసి నీరోని ఆ స్థానాన్ని బ్రేక్ చేసి ఆ నీచుల చరిత్రలో మరో చరిత్రహీనుల చరిత్రలో చరిత్రకు సృష్టించినటువంటి గరుడుగా నిన్ను రేపటి కాలం గుర్తుంచుకుంటాది బాబు. నడిమిట్లకి నీరో చక్రవర్తిలో లేని సారు వేరే ముచ్చట ఏమన్నా చెప్పుర్రి. నువ్వు కంట్రోల్ అయినా చెయ్యు, లేదా దాన్ని వ్యవస్థీకృతమైన చేసే దానికి ఒక మంత్రి పెట్టే మినిస్టర్ ఫర్ కరప్షన్ ప్రాక్టీసెస్. ఎలాగో నువ్వు జాతీయ పార్టీకి ముఖ్యమంత్రి అయిన ప్రెసిడెంట్ అయినావు, నీ కొడుకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, ఇచ్చాయి ఆయనకి. ఎందుకంటే నారాయణ వీళ్ళందరూ
ఇంతకంటే విశ్వసనీయత ఎవరంటో నీ కొడుక్కి మినిస్టర్ ఫర్ కరప్షన్ ప్రాక్టీసెస్ అని పోర్ట్ఫోలియో ఇచ్చే. అవు మరి గా ఇంత కరప్షన్ లేకుండా ఎట్లుంటది? గా ప్రభాకర్ రెడ్డి సార్ ఉన్నవాడనే చెప్పిండు. ఆయన నన్ను జేసీ దివాకర్ రెడ్డి బ్రదరు, ఏం పేరు ప్రభాకర్ రెడ్డి, ఓపెన్ చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రభుత్వంలో కరప్షన్ అడుగడుగునా ఉంది. ఏంది అవినీతికి మంత్రిని పెట్టాలనా? మంచిగానే ఉన్నది మీ ముచ్చట. అయినా గసొంటి పనులు సాటుమాటుకు చేస్తారు, అందరికి తెలిసేటట్లు చేస్తారా ఏంది?